లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పరిణామం ఏదైతే జరుగుతా ఉందో గత 10 రోజుల నుంచి ఇప్పుడు ఆల్రెడీ పోల్చడం స్టార్ట్ చేశారు. చెప్పండి అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి ఎప్పుడు కూడా మేము ఈ కాలనీలో ఉండి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. నేను ఇల్లు కట్టుకుని కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా ఇంత నీళ్ళు రావడం అనేది జరగలేదు. అది కూడా ఇంతకు ముందు ఇవన్నీ పొలాలు ఉండేవి, ఎక్కువ శాతం పొలాలు ఉండేవి. పొలాలు ఉండటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా చెరువు అలుగులు. ఇప్పుడు ఆ చెరువు వచ్చేసి మనకి మన రఘునాథపాలెం చెరువు నుంచి ఖానాపురం చెరువు నుంచి లకారం చెరువు నుంచి దవసలాపురం చెరువు నుంచి మున్నేరుకు పోయేది. ఇది ఫ్లడ్ ఎంత వస్తుంది అనేది ఎవరు అంచనా వేయగలిగింది కాదు. ఎందుకంటే చెరువు వర్షం పడ్డప్పుడు చెరువు పొలాల్లో ఉన్న నీళ్ళని చెరువులో చేరితే చెరువులోంచి అలుగులు పడుతుంటాయి. అందువల్ల దీన్ని ఏం చేశారంటే ముందు దగ్గరకు వచ్చిన దాకా కుషించకపోయింది. అందుకని మేము కోరుకునేది ఒకటే. ఎందుకంటే మొన్న ఇటు చైతన్య నగర్ లో ఒక 120 ఇళ్లలోకి నీళ్ళు పోయినాయి. ఇటు వచ్చి కవిరాజ్ నగర్ లో ఒక 500-600 ఇళ్ళు మునిగిపోయినాయి. అంటే అసలు మోటార్ సైకిల్ కానివ్వండి, కార్లు కానివ్వండి, నష్టం చూసుకుంటే కోట్లలో నష్టం జరిగింది. అందుకని ఈ ఆక్రమణలు తీసేయాలని చెప్పి ఇప్పుడు ఇట్లా ఈ హైదరాబాద్ తరహాలో మన ఖమ్మంలో కూడా పెట్టాలని చెప్పి మనం పెట్టి ఈ రోజు ఈ వాగును కూడా ఎడల్పు చేయడం జరుగుతుంది. వాగును 100 అడుగులు ఎడల్పు చేసి దానికి రేవిటింగ్ వాల్ కూడా నిర్మించాలని కోరుతున్నాం. కాలనీ ప్రజలు ఇబ్బంది పడకుండా సుఖంగా ఉండాలంటే కంటి మీద నిద్ర లేకుండా తిరిగారు మొన్న 2 రోజులు. అందుకని ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పారు. అందుకే అదే విధంగా పనులు కూడా మొదలైనవి. అటు చూస్తే లకారం దగ్గర నుంచి పని నడుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇటు ఈ ఎదురుగా చూసుకుంటే కూడా ఒక మిషన్ పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక ఐస్ ఫ్యాక్టరీ, నాగార్జున ఫంక్షన్ హాల్ ఎదురుగా ఒక ఐస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. అది అచ్చం వాగులోనే ఉంది. దాన్ని కూడా ఇప్పుడు కూల్ చేయబోతున్నారు. ఈ ఒక్కదాంతోనే ఈ చర్యలతో ఇక్కడతో ఆపేస్తారా, లేకుంటే ఖమ్మంలో ఇప్పుడు వివిధ తరహాలో ఉన్నాయి వాటన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసే మార్గం కానీ హైడ్రా తరహాలో ఖమ్మంలో కూడా ఇలా జరుగుతున్నట్టు ఏం చర్యలు తీసుకోబోతుంది? ఈ రోజు అదే జరుగుతుందన్న. కార్పొరేషన్ నుంచి అందరూ వచ్చారు, టౌన్ ప్లానింగ్ విభాగం వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏరియాలో వాగు ఎఫెక్టెడ్ గా ఉన్న ఇళ్ల మొత్తాన్ని కూడా పేపర్లు తీసుకున్నారు. అది మనం వాగుది ఒక కొలత లేదు కాబట్టి దాన్ని ఎంత పెట్టాలని కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లి ఎంత ఫిక్స్ చేయాలని ఫిక్స్ చేసిన తర్వాత అన్ని కొట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి ముందు అన్నింటినీ కూడా ఏది ఎంత పెట్టాలనేది అంటారా? ఏదేది ఎంత పెట్టాలి, వాగు ఎక్కడ ఎంత పెట్టాలనే కాదు, పైనుంచి కూడా ఇప్పుడు మనం ఖానాపురం చెరువుల దగ్గర నుంచి తీసుకోవాలి. ఖానాపురం చెరువుల దగ్గర నుంచి ఎంత ఉందనేది మామూలుగా ఎంత ముందంటే పొలాల మీద వచ్చింది కాబట్టి ఇది లేదు. ఇప్పుడు దాన్ని మనం ఎంత పెడితే సరిపోద్దని పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని రావాలి. అట్లా ఫిక్స్ చేసుకొని రావాలంటే వీళ్ళందరికీ ఇళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా భూమి ఎంత పోతుందని చెప్పి అందరికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కూలుస్తారు. అలాగే సుందరీకరణ పేరుతో లకారం ఏదైతే ఇదేందో దాని వల్ల కూడా ప్రమాదం జరిగిందని అంటున్నారు. దాన్ని కూడా చేర్పులు మార్పులు చేసే అవకాశం జరిగిందన్న. చెరువుల మధ్యలో మనం ఇప్పుడు సుందరీకరణ చేయాలని చెప్పి మనం ఏమనుకున్నాం అంటే పైప్ లైన్ వేయాలని చెప్పి కింద మురికి నీరు పోయే విధంగా పైన వర్షా నీళ్ళు పోయే విధంగా కాలగట్టాలని సుందరీకరణ చేయాలని చెప్పి పైపులు దింపడం కూడా జరిగింది. ఆ పైపులు కొంత భాగంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ పైపులు వేయడం వల్లనే మొన్న మాకు ఈ కాలనీల రెండింటికి ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పైపులు వేసి కొంత మట్టి పోసేశారు. మట్టి పోయడం వల్ల నీళ్ళని పట్టగా అక్కడ మొత్తం కూడా వెనక్కి వచ్చేసింది. ఫైనల్ గా ఏం లేదు, మా ఈ కాలనీలో ప్రజలు సంతోషంగా ఉండాలి. కబ్జా చేసిన వాళ్ళు ఏం జరిగినా పర్లేదు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తీయాలని చెప్పి కోరుకుంటాం. మీరు ఏదైతే ధర్నా చేసి చేస్తున్నారో దానిలో భాగంగా మొదలైంది అనుకోవచ్చా ఇప్పుడు ఈ ప్రక్షాళన కార్యక్రమం, ఈ తొలగింపు కార్యక్రమాలు స్టార్ట్ అయిందండి. చాలా థ్యాంక్స్. అందరూ స్పందించారు. డివిజన్ లో కూడా అందరూ సహకరించారు. మేము ఎట్లయితే బాధపడ్డామో అట్లా తుమ్మల గారు కూడా మార్నింగ్ యుగేందర్ గారు కూడా రావడం జరిగింది డివిజన్ లోకి. చాలా థ్యాంక్స్ తుమ్మల గారికి. వర్క్ కూడా నడుస్తుంది. మొత్తం లోతు ఈ బ్రిడ్జి ఎంత అయితే ఉందో అంత కూడా తీయమని పర్మిషన్ వచ్చేసింది. మిగతా అపార్ట్మెంట్స్ గినక అలాంటి ఏమైనా ఉంటే కూడా నేను వచ్చినాక చూసుకుంటామా, ముందైతే మెయిన్ పనులు కానివ్వండి అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. తుమ్మల గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి నాయకుడు మాకు కావాలి, ఇలా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. చేసిన దానికి ఒక్క అడుగు నేను ముందుకేసాను.
ఒక్క అడుగు ముందుకేస్తే నాతో పాటు 100 అడుగులు వెనకబడ్డాయి. నేను రాత్రి 12ంటికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ యంత్రాంగాన్ని కదిలించాలి అంటే మనం వాళ్ళ దృష్టిని ఏదో ఒకటి తీసుకెళ్లాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాము. మహిళలు మొత్తం రోడ్డు మీదకి రాబట్టి నిన్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఇమీడియట్ గా కమిషనర్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, వెంటనే తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఇది ఇమీడియట్ గా ఆర్డర్స్ అది నిన్న చేపట్టిన దానికే ఇవాళ ఈ ఆర్డర్స్ రావటం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషము. అంటే మేము ఆల్మోస్ట్ విజయం సాధించాము. అంటే పోరాటం చేస్తే పోయేదే ఉంది అనుకున్నాము. పార్టీకి అయితే మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఇది మాకు ఈ సహాయం చేసినందుకు తుమ్మల గారికి పూర్తిగా మేము కృతజ్ఞతతో నమస్కారం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ హైడ్రా చేసినందుకు రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇట్లా నష్టపోయినాం కాబట్టి డివిజన్ లో ఈ హైడ్రా ఒకటి పెట్టడం వల్ల దాదాపు ఈ 11వ డివిజన్ లోనే 9,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు మొత్తం కూడా సేఫ్ జోన్ లోకి వచ్చారు, సేఫ్ అయ్యారు. చాలా చాలా బెటర్ పనులు చేస్తున్నారు. చాలా అభినందనలు రేవంత్ రెడ్డి గారికి. మాకు ఇలాంటి నాయకుడు తుమ్మల గారు కూడా కావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ లో మాకు ఇంత సహకరించి తుమ్మల నాగేశ్వర గారు మమ్మల్ని అర్థం చేసుకొని, మహిళలందరినీ అర్థం చేసుకొని మాకు వెంటనే సపోర్ట్ చేసి గారిని పంపించడం జరిగింది. జై తుమ్మల, జై జై తుమ్మల. ఉదయము యుగంధర్ గారు ఈ డివిజన్ పర్యటనకు రావటం జరిగింది. నిన్న అధికారులు చూడటమే కాకుండా పర్సనల్ గా యుగంధర్ గారు ప్రతిది కూడా, అంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడైతే మీరు కూల్చేయటం జరుగుద్దో ప్రతి దానికి కూడా అమ్మ మేము రాజకీయ ఒత్తిళ్లకి మేము లొంగే వాళ్ళం కాదు, ఏదైతే కూలగొట్టాలి, ఏదైతే అధికారికంగా అనధికారికంగా ఉన్నాయో అన్నిటికీ కూడా మేము పర్మిషన్ ఇస్తాము, మీరు అస్సలు వర్రీ కావద్దని పూర్తిగా నాకు భరోసా ఇచ్చెళ్ళారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారు చేసేదానికి 100% నిన్నటి నుంచే మేము పూర్తి సపోర్టు. ఇవాళ తుమ్మల గారు మాకు ఈ ఆర్డర్స్ ఇప్పించినందుకు ఈ విజయం సాధించామనే మేము అనుకుంటున్నాము. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు.